హలో అండి. ఈ వీడియోలో 'హెడ్ ఓవర్ హిల్స్' ఎపిసోడ్ 11 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్‌లో హీరోయిన్ మదర్ చనిపోయాక హీరోయిన్, యమహా అందరూ ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత యమహా కోపంగా ఇదంతా బొంగ్సు వల్లే జరిగింది, అతను హ్యూమన్ అవ్వాలనుకున్నాడు కాబట్టే ఇలా జరిగింది అంటూ ఎలాగైనా అతన్ని గోస్ట్ డైటీ చేయాలని ఆమె సీరియస్గా అంటూ ఉంటే హీరోయిన్ అక్కడికి వచ్చి ఆమెను స్టాప్ చేసి, మన మదర్ కూడా చనిపోయింది, నువ్వు ఇప్పటికి కూడా అర్థం చేసుకొని కామ్గా ఉండవా? ఇలాగే చేస్తే అందరికీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. నువ్వు గ్యోనుని చంపడానికి వీల్లేదు. నాకేం చేయాలో తెలుసు. నువ్వు కామ్గా ఉండు అని యమహాని స్టాప్ చేస్తుంది ఆమె. ఆ నెక్స్ట్ సీన్లో హీరో రిటర్న్ వస్తాడు సడన్గా. అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పార్క్లో ఉంటాడు. హీరోయిన్ అక్కడికి వచ్చి, పద మనం ఒక డేట్కి వెళ్దాం అని చెప్తుంది. అతను ఏం జరుగుతుందని అడిగితే, ప్రస్తుతానికి ఏం అడగొద్దు, అన్నీ మర్చిపోయి కొద్దిసేపు ఎంజాయ్ చేద్దామని చెప్తుంది. సో అలా వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఫొటోస్ తీసుకుంటూ మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ అతనితో, గ్యోను నువ్వు నా ఫస్ట్ లవ్వి, ఇది నా ఫస్ట్ కిస్, ఐ లవ్ యూ అని చెప్పి అతన్ని కిస్ చేస్తుంది. ఆమె ఏడుస్తూ కిస్ చేసి ఆమె హ్యాండ్లోంచి సాల్ట్ తీసుకొని స్ప్రింకిల్ చేస్తుంది. సో ఈ మూమెంట్ మొత్తం హీరో మర్చిపోతాడనమాట. అలా ఆమె సడన్గా డిజపియర్ అయిపోతుంది. హీరోయిన్ సేవ్ చేయడానికి ఆమె సాక్రిఫైస్ చేస్తుంది అనమాట. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. హీరో కంప్లీట్గా ఆర్చరీ కాంపిటీషన్ పైనే ఫోకస్ చేస్తాడు. ప్రాక్టీస్ చేస్తూ చాలా కాంపిటీషన్స్ విన్ అవుతూ ఉంటాడు. కాంపిటీషన్స్ విన్ అవ్వడం, మెడల్స్ తీసుకొచ్చి వాళ్ళ కోచ్కి ఇవ్వడం, అలా అతను టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. వన్ డే వాళ్ళ గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుగుతూ ఉంటుందన్నమాట. జీహో స్కూల్లో కూర్చొని హీరోయిన్ని తలుచుకుంటూ ఉంటాడు. అందరి స్టూడెంట్స్ లాగే సోంగా కూడా గ్రాడ్యుయేషన్ సెరమనీ అటెండ్ అవ్వాలనుకుంది. బట్ ఇప్పుడు ఆమె లేకుండా ఇలా జరిగింది అనుకుంటూ అతను బాధపడుతూ ఉంటాడు. అప్పుడు హీరో అక్కడికి వచ్చి, పద స్టూడెంట్స్ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, మనం కూడా ఫోటో తీసుకుందాం అని చెప్తాడు. ఆ తర్వాత ఫ్లవర్ బొకే వాళ్ళిద్దరి మధ్యలో పెట్టి, సొంగ ఇంత హైట్ ఉంటుంది కదా, ఇలా ఫోటో తీసుకుందాం అని హీరో అంటూ ఉంటే, జీహో లేదు ఆమె ఇంకొంచెం హైట్ ఉంటుంది అని ఫ్లవర్స్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి దోయన్ వచ్చి, లేదు సొంగ ఇంత హైట్ ఉంటుంది, ఇలా నిలబడుకోండి మీ ఇద్దరు, నేను మీకు ఫోటో తీస్తాను అని చెప్తుంది. సో అలా వాళ్ళు ఫోటో తీసుకుంటూ ఉంటారు. దోయన్ వాళ్ళకి ఫోటో తీస్తూ హీరోయిన్ని తలుచుకుంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత హీరో ఫ్లవర్స్ తీసుకెళ్ళి రూఫ్ టాప్ దగ్గర పెట్టి, సొంగ నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నేను నిన్ను వెతికి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాను, వెయిట్ చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత అతను హీరోయిన్ వాళ్ళ ష్రైన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం చూస్తూ ఉంటాడు. అప్పుడే యమహా అక్కడికి వస్తుంది. చాలా రోజులైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు, సొంగని తలుచుకుంటున్నావా ఇంకా అంటూ మాట్లాడుతుంది ఆమె. ఆ తర్వాత ఆమె, ఇన్ని రోజులు అయిపోయిందంటే ఖచ్చితంగా ఆమె చనిపోయి ఉంటుంది, లేకపోతే ఆమె నిజంగా బతుకుంటే నీకు డ్రీమ్స్లో అయినా కనిపిస్తుంది అని మాట్లాడుతుంది. ఆమె వెళ్ళిపోయాక అక్కడ హీరోకి సొంగ రిచువల్స్ చేసేటప్పుడు యూజ్ చేసిన ఆరో అండ్ బౌ కనిపిస్తుంది అనమాట. అది తీసుకొని ఫ్లవర్ మాస్టర్ షమాన్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమని అడుగుతాడు. సో ఆ షమాన్ హీరోతో చెప్తాడనమాట, నువ్వు గోస్ట్ని హంట్ చేయొచ్చు, గోస్ట్ని హంట్ చేసి ఆ గోస్ట్ని అడగొచ్చు సొంగ ఎక్కడుందో వాళ్ళకి ఏమన్నా తెలుసా అని. సో ఈ ఆమ్లెట్స్ యూజ్ చెయ్యి అని చెప్పి అతనికి కొన్ని ఆమ్లెట్స్ ఇస్తాడనమాట. హీరో బాడీలో కొంచెం బొంగ్సు ఎనర్జీ ఉండడంతో అతను గోస్ట్ని హంట్ చేయగలుగుతాడనమాట. అలా హీరోయిన్ ఆరో తీసుకొని ఫ్లవర్ మాస్టర్ షమ్మాన్ ఇచ్చిన ఆమ్లెట్స్ యూజ్ చేస్తూ డైలీ నైట్ అతను ఫారెస్ట్ ఏరియాస్ అంతా తిరుగుతూ గోస్ట్స్ ఎక్కడున్నాయో వెతుకుతూ వాటిని హంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కనిపించిన ప్రతి గోస్ట్ని ఆ యారోస్తో హంట్ చేస్తూ హీరోయిన్ ఫోటో చూపిస్తూ, ఈమె ఎక్కడుందో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. అలా అతను చాలా డేస్ గోస్ట్ని హంట్ చేస్తూ టైం స్పెండ్ చేస్తాడనమాట. అలా అతను ఒక నైట్ ఫారెస్ట్ ఏరియాలో గోస్ట్ని హంట్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అదే టైంలో ఆ ఫారెస్ట్లో హీరోయిన్ ఒక రిచువల్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు యమహా అక్కడికి వస్తుంది. గోస్ట్ డైటీకి నీ బాడీ కంప్లీట్గా సాక్రిఫైస్ చేసావు, నీ పవర్స్ మొత్తం పోతాయి, నువ్వెంత ట్రై చేసినా నీ ఎనర్జీ వేస్ట్ అవ్వడం తప్ప నువ్వు రిటర్న్ మళ్ళీ నార్మల్ వరల్డ్కి రాలేవు,
ఇంకొన్ని రోజుల్లో నీ బాడీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇలాగే కానీ కంటిన్యూ అయితే నువ్వు కంప్లీట్గా గోస్ట్ అయిపోయి ఈ వరల్డ్లోకి వస్తావు. నువ్వు చనిపోవడమే సొల్యూషన్. నువ్వు ఏ రిచువల్స్ చేసినా నువ్వు రిటర్న్ మళ్ళీ రాలేవు అని చెప్పి హ్యామర్తో ఆమెని చంపేయాలని చూస్తుందన్నమాట. అప్పుడే అక్కడికి హీరో వచ్చి యారో వేసి ఆమె హ్యామర్ని పక్కన పడేసేలా చేసి సొంగ వెంటనే వెళ్ళిపోయి ఇక్కడి నుండి అని చెప్పి అరుస్తాడు. సో హీరోయిన్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు యమహా కోపంగా హీరోని తిడుతుంది. ఏంటి నువ్వు చేసిన పని? లాస్ట్ ఛాన్స్ ఇది ఆమెను సేవ్ చేయడానికి. ఇలా చేసావేంటి? ఇప్పుడు ఆమె కంప్లీట్గా గోస్ట్ అయిపోద్ది. ఎవ్వరం ఆమెను కంట్రోల్ చేయలేమని చెప్పి తిడుతుంది. అలా ఆమె అతన్ని తిట్టిన తర్వాత సొంగ ఇంకా కంప్లీట్గా గోస్ట్ లాగా మారిపోద్ది. ఆమె ఇంతకు ముందులాగా నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా ఉండదు. సో ఆమె నీకు ఎప్పుడు కనిపించినా కూడా వెంటనే నాకు కాల్ చెయ్యి. నువ్వు ఆమెను డీల్ చేయలేవు. నేను వచ్చి ఆమెను చూస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలా 2 years గడిచిపోతుంది అనమాట. హీరో నేషనల్ కాంపిటీషన్స్లో విన్ అయ్యి ఫేమస్ ఉంటాడు. అతనికి ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళు అడుగుతారు, కాంపిటీషన్ విన్ అవ్వడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, అతను నా ఫస్ట్ లవ్ కోసమే నేను విన్ అయ్యాను. నా ఫస్ట్ లవ్ సొంగ కోసమే ఇదంతా చేశానంటూ ఇంటర్వ్యూలో కూడా అతను చెప్తూ ఉంటాడనమాట. అతను ఇస్తున్న ఇంటర్వ్యూ లైవ్ జీహో ఫోన్లో చూస్తూ ఉంటాడు. అలా అతను హీరో ఇంట్లోనే ఉంటాడనమాట. జీహో హీరోతో పాటే ఉంటాడు. ఇంటర్వ్యూ అయిపోయాక హీరో రిటర్న్ వస్తాడు. అప్పుడు జీహో అతనికి కంగ్రాచులేషన్స్ చెప్పి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, నీకు నైట్కి ఏం కావాలో చెప్పు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరోకి కాల్ వస్తుందన్నమాట, హీరోయిన్ వాళ్ళ గ్రాండ్మా చనిపోయిందని. సో అతను హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హీరోయిన్ని చూసుకుంటూ ఉన్న ఆ లేడీ గ్రాండ్మా దగ్గర ఈ లిప్ బామ్ ఉన్నింది, ఇది నీకు సోంగాకి మెమరబుల్ థింగ్ కదా, సో నీకు ఇద్దామనే పిలిపించాను అని చెప్పి ఆమె ఆ లిప్ బామ్ హీరోకి ఇస్తుంది. ఆ తర్వాత అక్కడ యమహా అతన్ని మీట్ అవుతుంది. ఎలా ఉన్నావు? నీకేమైనా డ్రీమ్స్ వస్తున్నాయా? సోంగా నీ డ్రీమ్స్లో కనిపిస్తుందా అని అడిగితే అతను నాకు ఏ డ్రీమ్స్ రావట్లేదు అని చెప్తాడు. బట్ యాక్చువల్లీ అతను ఆమెకు అబద్ధం చెప్పుంటాడు. హీరోకి యాక్చువల్లీ డైలీ సేమ్ డ్రీమ్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ డ్రీమ్లో డైలీ అతనికి వాళ్ళ క్లాస్ రూమే కనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు నైట్ కూడా అతను ఆ లిప్ బామ్ పట్టుకొని పనుకో ఉంటే సేమ్ డ్రీమ్ వస్తుందన్నమాట. అతను అక్కడ కూర్చొని బోర్డు వైపు చూస్తూ ఉంటే ఆ బోర్డు పైన ఒక డ్రాయింగ్ ఉంటుంది. అతను ఆ డ్రాయింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జీహో వచ్చి అతన్ని నిద్ర లేపేస్తాడు. సో అతను డ్రీమ్లోంచి బయటకు వచ్చేస్తాడు. యాక్చువల్లీ ఆ డ్రీమ్ హీరోయిన్ అనమాట. ఆ డ్రీమ్లో హీరోయిన్ అండ్ బొంగ్సు స్ట్రక్ అయిపోయి ఉంటారు. అప్పుడు బొంగ్సు ఆమెను అడుగుతూ ఉంటాడు, ఎందుకు ఇలా స్ట్రక్ అయిపోయావు? నువ్వు గ్యోనుతో మాట్లాడడానికి ట్రై చేయొచ్చు కదా అని బొంగ్సు అడిగితే, లేదు, మాట్లాడేం చేయాలి? నేను మాట్లాడితే అతనికి అనవసరంగా హోప్ వస్తుంది. అతన్ని సేవ్ చేయగలిగాను, నేను సాక్రిఫైస్ చేసినా పర్లేదు, ఇలా అయినా నేను అతన్ని చూడగలుగుతున్నాను, అదే చాలు అని చెప్తూ ఉంటుంది. అటు హీరో జీహోతో చెప్తూ ఉంటాడు, నాకు డైలీ సేమ్ డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్లో మన క్లాస్ రూమ్ కనిపిస్తూ ఉంది. బట్ ఈ డ్రీమ్ నా డ్రీమ్ కాదు, ఇది వేరే వాళ్ళ డ్రీమ్లో నేను వెళ్ళి చూస్తున్నట్టు నాకు ఎందుకో అనిపిస్తుంది. ఈరోజు డ్రీమ్లో క్లాస్ రూమ్ బోర్డ్ దగ్గర ఒక డ్రాయింగ్ కనిపించింది. ఆ డ్రాయింగ్ చాలా ఫెమిలియర్గా ఉంది. ఆ ప్లేస్ నేను ఎక్కడో చూసినట్టుంది అని జీహోకి చెప్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో ఫ్లవర్ మాస్టర్ షమాన్ దగ్గర హీరోయిన్ కనిపిస్తుందన్నమాట. బట్ అది యాక్చువల్లీ హీరోయిన్ కాదు, బొంగ్సు. అతను ఫ్లవర్ మాస్టర్ షమాన్తో మాట్లాడుతూ హీరో ఫోటో చూపిస్తూ, ఇతన్ని నేను తిట్టాలనుకుంటున్నాను, బట్ నేను ఇతన్ని తిడితే అది కర్స్ అయిపోయి నా పవర్ వల్ల అతనికి ఏమన్నా జరిగే ఛాన్స్ ఉంది, సో నువ్వు ఆ పని చెయ్యి అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత మనకి ఒక సీన్ చూపిస్తారనమాట. యాక్చువల్లీ హీరోయిన్ వాళ్ళ గ్రాండ్మా చనిపోయాక ఆమె దగ్గర ఉన్న థింగ్స్ అన్నీ ఆ లేడీ అరేంజ్ చేస్తూ ఉంటే అక్కడికి యమహా వస్తుంది. అక్కడ ఉన్న లిప్ బామ్ చూసి ఆ లిప్ బామ్ లోపల ఒక రిచువల్ చేసిన యామ్యులెట్ అక్కడ పెడుతుందన్నమాట. సో ఆ లిప్ బామ్ హీరో చేతిలోకి వెళ్తే ఆ యామ్యులెట్ పవర్ వల్ల హీరో అండ్ బొంగ్సు మళ్ళీ మీట్ అయితే ఆమెకు హెల్ప్ అవుతుందని అలా చేసి ఉంటుంది. సో ఆ లిప్ బామ్ హీరోకి వెళ్ళేలాగా ఆమె చేస్తుందన్నమాట. ఆ తర్వాత అటు హీరో అతని డ్రీమ్లో కనిపించిన
డ్రాయింగ్ గురించి బాగా ఆలోచిస్తే ఆ డ్రాయింగ్ ఫ్లవర్ మాస్టర్ షమాన్ ఇల్లు అని చెప్పి గుర్తొచ్చి అతను కూడా ఫ్లవర్ మాస్టర్ షమాన్ వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరుతాడు. అతను అక్కడికి వచ్చేసరికి ఆ షమాన్ బొంగ్సుని తీసుకెళ్ళి ఆ రూమ్ లోపలున్న ఒక బాక్స్లో లోపల వెళ్ళి వెయిట్ చేయమని చెప్తాడు. సో బొంగ్సు ఆ బాక్స్లో ఉన్నప్పుడు హీరో వచ్చి ఈ షమాన్తో మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఈ మధ్య ఫ్రీక్వెంట్గా సోంగా డ్రీమ్ లాగా ఒక డ్రీమ్ వస్తూ ఉంది. సో నాకు కాన్ఫిడెన్స్ ఉంది, సోంగా చనిపోలేదు, ఆమె నాకు దగ్గరలోనే ఉంది, ఆమె నన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఇలా చేస్తుంది, మీరు ఏదైనా హెల్ప్ చేయండి, ఆమెను రిటర్న్ మనం తీసుకురావచ్చు అని మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుకుంటూ ఉంటే బొంగ్సు ఇంకెంతసేపు ఈ బాక్స్ లోపల ఉండాలి, నాకు ఊపిరి ఆడట్లేదు అని చెప్పి బయటకు వచ్చేస్తాడనమాట. అలా సడన్గా హీరోయిన్ని చూసి హీరో షాక్ అవుతాడు. అప్పుడు బొంగ్సు మాత్రం అతన్ని కొట్టి అక్కడి నుండి పారిపోతాడనమాట. ఆ ఇంటి ఎదురుగా ఉన్న బీచ్ దగ్గర పరిగిస్తూ ఉంటాడు. హీరో అతన్ని ఫాలో అవుతూ సోంగా నువ్వెలా రిటర్న్ వచ్చావని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అతను నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అసలు ఈ సిచ్యువేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది, నాకు తెలియదు అని చెప్పి వెంటనే హీరోయిన్కి కిస్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ యాటిట్యూడ్ చాలా మారిపోయిందని, అది హీరోయిన్ కాదని అర్థం చేసుకొని నువ్వు సోంగావు కాదు కదా నిజం చెప్పు అంటే బొంగ్సు స్టూపిడ్, నేను సోంగాను కాదు బొంగ్సుని అని చెప్తాడు. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.